వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. తాండూరు పట్టణం రాజీవ్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ బాలయ్యపై మ్యాదరి రవి అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. తీసుకున్న డబ్బులకు వడ్డీ చెల్లించలేదని విచక్షణారహితంగా కొట్టాడు. పిడిగుద్దులు గుద్దుతూ కుటుంబ సభ్యులతో వీడియో సైతం తీయించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 3 నెలల క్రితం ఆటో డ్రైవర్ బాలయ్య 5,000 రూపాయల అప్పు తీసుకున్నాడు. దీనికి నెలకు 500 రూపాయల వడ్డీ చొప్పున 3 నెలలకు 6,500 రూపాయలైంది. తీసుకున్న డబ్బు వడ్డీ ఇవ్వడం లేదని రవి బాలయ్యను ఇంటికి తీసుకొచ్చి చితకబాదాడు. అనంతరం బాధితుడు పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సంతోష్ కుమార్ తెలిపారు. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనలో బీఆర్ఎస్ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ బీసీలకు పెద్దపీట వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సామాజిక న్యాయానికి దన్నుగా నిలిచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పలువురు ప్రశంసిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యతనివ్వడంతో ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలిచింది. పార్లమెంటు ఎన్నికల్లో సామాజిక న్యాయానికి దన్నుగా నిలుస్తూ బీసీలకు పెద్దపీట వేశారు అధినేత కేసీఆర్. పార్టీలో అందరితో చర్చిస్తూ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ అంటే బహుజన రాజ్య సమితిగా నిలిచిందనేలా చేశారు. హైదరాబాద్ మినహా 16 స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించగా వాటిలో అన్ని వర్గాలకు సమన్యాయం దక్కేలా అభ్యర్థులను ప్రకటించారు అధినేత కేసీఆర్. మొత్తం 16 స్థానాల్లో 5 స్థానాలకు బీసీలకు కేటాయించి బహుజనులకు పెద్దపీట వేశారు కేసీఆర్. జహీరాబాద్, నిజామాబాద్ స్థానాలు మున్నూరు కాపు సామాజిక వర్గానికి కేటాయించగా చేవెళ్ల స్థానం ముదిరాజు వర్గానికి కేటాయించారు. భువనగిరి స్థానం గొల్లకుర్మలకు కేటాయించగా సికింద్రాబాద్ గౌడ సామాజిక వర్గానికి కేటాయింపు చేశారు కేసీఆర్. బీఆర్ఎస్ ప్రకటించిన 16 స్థానాల్లో 5 స్థానాలను బీసీలకు కేటాయించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహుజనులకు పెద్దపీట వేశారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బాజిరెడ్డి గోవర్ధన్ కు నిజామాబాద్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్ ను ఎన్నికల బరిలో నిలిపారు. చేవెళ్ల నుంచి ఒక స్థానాన్ని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ను, భువనగిరి నుంచి గొల్లకుర్మ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేష్ ను, సికింద్రాబాద్ నుంచి గౌడ సామాజిక వర్గానికి చెందిన పద్మరావు గౌడ్ ను బరిలోకి దింపారు. పార్లమెంటు ఎన్నికల్లో సామాజిక న్యాయాన్ని అమలు పరచడంలో బీఆర్ఎస్ పార్టీ మార్గదర్శిగా నిలిచింది. ఇక మిగిలిన హైదరాబాద్ స్థానం ప్రకటన వస్తే మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన సంపూర్ణమవుతుంది. కాగా హైదరాబాద్ నుంచి పోటీలో బీసీ అభ్యర్థినే ఖరారు చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ బీసీలకే ఖరారైతే రిజర్వ్డ్ పోగా మిగిలిన 12 సీట్లలో 6 సీట్లు అంటే 50% సీట్లు బీసీలకే కేటాయించినట్లు అవుతుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు పోగా మిగిలిన 12 స్థానాల్లో ఓసీలకు 6 సీట్లను కేటాయించడం జరిగింది. మిగతా వాటిలో 4 రెడ్లకు, 1 కమ్మ, 1 వెలమ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ పార్టీ కేటాయించింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సభల్లో రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయకపోగా రుణాలు చెల్లించాలని రైతులకు నోటీసులు పంపిస్తున్నాడు. రైతు బంధు, నీళ్లు, కరెంటు ఇవ్వని కాంగ్రెస్ నోటీసులు పంపడంపై రైతన్నలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతలకు కష్టాలు అన్ని ఇన్ని కావు. అటు రైతు బంధు ఇవ్వకుండా, ఇటు సాగుకు సరిపడా నీళ్లు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చివరకు అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారంపై నిర్ణయం తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదు రేవంత్ సర్కార్. ఎవరైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో రైతు రుణాలు తీసుకున్నారో వారెవరూ తిరిగి చెల్లించొద్దని
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల సభలో రేవంత్ ప్రకటించారు. రైతు రుణమాఫీకి సంబంధించి డిసెంబర్ 9వ తేదీనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తూ ఉన్నప్పటికీ అలాంటి చర్యలేమీ తీసుకోలేదు రేవంత్ ప్రభుత్వం. మరోవైపు బ్యాంకుల నుంచి క్రాప్ లోన్స్ తీసుకున్న రైతులకు వేధింపులు మొదలయ్యాయి. ఆయా బ్యాంకుల అధికారులు లాయర్ల ద్వారా రైతులకు లీగల్ నోటీసులు జారీ చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారు. సకాలంలో రుణాలు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో రైతులు రేవంత్ సర్కార్పై కన్నెర్ర చేస్తున్నారు. అటు రైతు బంధు ఇవ్వరు, ఇటు సాగుకు నీరందివ్వరు. చివరకు రైతు రుణమాఫీ కూడా ప్రకటించరు అని కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నదాతలు నిప్పులు జరుగుతున్నారు. 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటిది రైతాంగం ఆశతో ఎదురు చూస్తున్నారు మాపైతే అని చెప్పేసి ఏదైతే అనుకుంటున్నారో, మరి అలాంటి వాళ్ళ నెత్తిమిన పిడుగుపడ్డట్టుగా ఇవల్ల నిర్మల్ జిల్లాలో అనేక చోట్ల అనేక గ్రామాలలో బ్యాంకులు వాళ్లకు రైతాంగానికి లోన్లు కట్టమని చెప్పేసి ఒత్తిడి చేస్తూ లీగల్ నోటీసులు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు ఇవాళ ముందుకొచ్చినాయి. మరి పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ ఓట్లేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మేము ఇవాళ 100 రోజులు అయింది కాబట్టి మేము ఇవాళ ఘాటుగా మేము డిమాండ్ చేయకపోయినప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ హామీని అమలు చేయాల్సినటువంటి బాధ్యతను ఇప్పటికైనా గుర్తెరగాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇవాళ ఏదైతే రైతాంగానికి ఇవాళ లీగల్ నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితిని చూసి ఇవాళ రైతాంగం అనేక రకాలుగా ఇవాళ భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళను జైలుకు పంపిస్తామని చెప్పేసి ఇవాళ బ్యాంకులు నోటీసులు పంపి కట్టకపోతే మిమ్మల్ని మీకు ఉన్నటువంటి ఆస్తులు జప్తు చేస్తామని చెప్పేసి అటువంటి పద్ధతిలో ఇవాళ బ్యాంక్ అధికారులు బెదిరిస్తా ఉన్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా గ్రామానికి చెందిన పడకపల్లి నాగభూషణ్ అనే రైతుకు ఇటీవలే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారులు న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. 2020 సెప్టెంబర్ 22వ తేదీన తీసుకున్న 1,60,000 అప్పును వడ్డీతో సహా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2024 మార్చి 3వ తేదీ నాటికి అసలు వడ్డీ కలిపి 2,32,876 రూపాయల 56 పైసలైందని తెలిపారు. నోటీసులు అందిన నాటి నుంచి 15 రోజుల్లోగా అప్పు చెల్లించాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నోటీసులు మార్చి 11వ తేదీన జారీ అయ్యాయి. బ్యాంకు నోటీసులతో రైతు నాగభూషణ్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నా పేరు నాగభూషణ్, లక్ష్మణచంద మండలం గ్రామం. 2017 సంవత్సరంలో 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నా. 1,00,000 రూపాయలు మాఫీ చేస్తా అంటే నేను మాఫీ అవుతుంది కదా కానీ కట్టలేకపోయినా. రెన్యువల్ చేసిండ్రు. 2,76,000 నోటీస్ వచ్చింది నాకు చిల్లర. 2,76,856 రూపాయలు. ఇప్పుడు మేము ఎట్లా కట్టాలి? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము రాకన్నా ముందు ఎలక్షన్లో మేము 2 లక్షలు మాఫీ చేస్తాం నెల రోజుల లోపలనే అని చెప్పింది. ఇప్పుడు దాదాపు 4 నెలలు గడిచిపోయే దగ్గరికి వస్తున్నాయి. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మేము చేయలేము, పని చేసుకొని లేని పరిస్థితులు ఉన్నాం. చేత కాదు. 66 సంవత్సరాలు నడుస్తున్నాయి మాకు. ఇప్పుడు మేమేం చేసుకొని బతకాలి? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో చేతులెత్తేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు బ్యాంక్ అధికారుల వేధింపులు, మరోవైపు లాయర్ల నోటీసులతో ఏం చేయాలో తెలియక రైతన్నలు దిగాలు పడుతున్నారు. సకాలంలో రుణాలు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో రైతు సంఘాలు రేవంత్ సర్కార్పై కన్నెర్ర చేస్తున్నాయి. బ్యాంకులకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రైతులకు నోటీసులు ఇచ్చారని, వెంటనే రుణాలు మీరు చెల్లించాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారని మా కార్యకర్తలు కూడా చెప్పడం, మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు, ప్రజలు కూడా విశ్వసించి ఇవాళ గెలిపించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఒక నిర్దిష్టంగా ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. బ్యాంకు సంబంధించినటువంటి అధికారులు రైతాంగంపై ఒత్తిడి తీసుకురాకూడదు. ఎవరు ప్రజలు రైతాంగం ఏదైతే వాళ్ళ రుణాలు ఉన్నాయో ఆ రుణాలు ఇప్పుడు కట్టకూడదని చెప్పి కూడా మేము తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బ్యాంకుల నుంచి ప్రకటన చేయించాలా, ఇచ్చినటువంటి నోటీసుల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చాల్సిందేనని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
ఇక హైదరాబాద్లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నిరసనలతో హోరెత్తింది. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గాంధీ భవన్ను ముట్టడించారు. దేవరుపల మండల అధ్యక్షుడిని తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యశస్విని రెడ్డి పేరుకే ఎమ్మెల్యే అని పెత్తనమంతా ఆమె అత్త ఝాన్సీ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. రాజులు కానీ హౌస్ కానీ యాదవులు కానీ ఎస్సీలు కానీ ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యవసాయ భూములు ఉంటాయి. ఆ వ్యవసాయ భూముల రైతుల దగ్గరికి మీరు వెళ్ళండి. ఇసుక దండ డిసెంబర్ 3వ తారీఖు రాత్రి ఆగి ఏ రోజు దేశంలో ఆఫీస్ స్పేస్ హాట్ కేక్గా మారింది. జనవరి నుంచి మార్చి మధ్యలో కార్పొరేట్ కంపెనీలు భారీగా తమ కార్యాలయాలు తెరిచాయి. దాంతో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో పాటు హైదరాబాద్ వంటి మెట్రో సిటీల్లో కమర్షియల్ స్పేస్కి భారీగా డిమాండ్ పెరిగింది. అయితే అన్ని మెట్రో నగరాల్లో ఆఫీస్ స్థలాల లీజుల్లో హైదరాబాద్ టాప్లో నిలిచింది. దేశవ్యాప్తంగా ఆఫీసు స్థలాలకు డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నది. జనవరి, మార్చిలో 6 మెట్రో నగరాల్లో ఆఫీస్ స్థలాల లీజులో 35% వృద్ధి నమోదైందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కోల్లిర్స్ ఇండియా తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా టాప్ 6 నగరాలైన బెంగళూరు, ఢిల్లీ, ఎన్టీఆర్, ముంబై, చెన్నై, హైదరాబాద్, పూణేలలో 13.6 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీసు స్థలాన్ని లీజుకు తీసుకునే అవకాశాలున్నాయని పేర్కొంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 10.1 మిలియన్ చదరపు అడుగులున్నాయన్న హైదరాబాద్తో పాటు ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఆఫీసు స్థలాల లీజు పెరగగా చెన్నైలో మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక హైదరాబాద్ లో అత్యధికంగా 2.9 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నారని నివేదిక వెల్లడైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో తీసుకున్న దాంతో పోలిస్తే ఇది 2 రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. ముంబైలో ఆఫీసు స్థలం డిమాండ్ 90% ఎగబాకి 1 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.9 మిలియన్ చదరపు అడుగులకు చేరుకోనుంది. బెంగళూరులో కార్యాలయ స్థలం 2.5% పెరిగి 4 మిలియన్ చదరపు అడుగులకు చేరుకున్నది. గత ఏడాది ఇది 8.2 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నది. ఇక ఢిల్లీ, ఎన్టీఆర్ లో 2.5 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకునే అవకాశం ఉన్నది. క్రితం ఏడాది కంటే ఇది 14% అధికం. చెన్నైలో ఆఫీసు స్పేస్ డిమాండ్ 6% తగ్గి 1.8 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.5 మిలియన్ చదరపు అడుగులకు తగ్గింది. ఇక హైదరాబాద్ లో కమర్షియల్ ఆఫీసు స్థలానికి డిమాండ్ నిరాటంకంగా కొనసాగుతున్నది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయడానికి దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావడం ఇందుకు కలిసొస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చౌక ధరలు, మౌలిక సదుపాయాలు కల్పించడంతో పెట్టుబడిదారులు నగరం బాటపట్టారు. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్లలో అత్యధికంగా కమర్షియల్ స్పేస్ లీజుకు తీసుకుంటున్నట్టు తెలిపింది కొల్లిర్స్ ఇండియా. ఐపీఎల్ 2024లో భాగంగా తన తొలి మ్యాచ్లో హైదరాబాద్ పోరాడి ఓడింది. అత్యంత ఉత్కంఠంగా జరిగిన మ్యాచ్లో కోల్కతా జట్టు 4 పరుగుల తేడాతో నెగ్గింది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసి 5 పరుగుల తేడాతో ఓడింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ తొలి వికెట్కి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత క్లాసెన్ విశ్వరూపం ప్రదర్శించాడు. క్లాసెన్ కడవరకు నిలిచి మ్యాచ్ని గెలిపించే ప్రయత్నం చేసినప్పటికీ వికెట్ కోల్పోవడంతో మ్యాచ్ కోల్కతా వశమైంది.